హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ఈ రోజు నేను మీకు మంచి ఆర్గానిక్ ఫర్టిలైజర్ ని చూపించబోతున్నానండి. ఈ ఫర్టిలైజర్ మన గులాబీ మొక్కలకు ఇవ్వడం వల్ల మంచి గ్రోత్ చూస్తాం. మనము చక్కగా కొమ్మలు ఎక్కువ రావడము, మొగ్గలు పువ్వులు కూడా ఎక్కువ పూయడం మనం చూస్తామండి. ఈ ఫర్టిలైజర్ ఏంటి, ఎట్లా తయారు చేసుకోవాలి, ఇదంతా కూడా నేను మీకు వీడియోలో చూపించేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్ ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు, ఆకుకూర విత్తనాలు, పూల మొక్కల విత్తనాలు, ఇంకా ఫర్టిలైజర్స్ కూడా ఉన్నాయండి. మీకు ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్ లో నంబర్ ఉంది. ఆ నంబర్ కి మీరు వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి. మీరు మెసేజ్ చేస్తే నేను సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కేటలాగ్ పంపిస్తాను. మీరు ఆర్డర్ చేసుకోవచ్చు, లేదా shresthagarden.in వెబ్సైట్ లో మీరు డైరెక్ట్ గా చెక్ చేసి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. పువ్వులు బాగా పూయాలి మన గార్డెన్ లో అంటే ఫర్టిలైజర్ ఒక్కటే ఇంపార్టెంట్ కాదండి. ఆ మొక్కకు సంబంధించిన కొన్ని పనులు టైం కి చేయాల్సి ఉంటది. వాటిని మనం టైంకి చేసినప్పుడే మనం చక్కగా గార్డెన్ లో ఫ్లవర్స్ అయితే మనం తీసుకోవచ్చు మన మొక్కలకు. అయితే కొన్ని ఇప్పుడు ఇంపార్టెంట్ టిప్స్ అయితే మీతో షేర్ చేయబోతున్నాను. అయితే చాలా మందికి డౌట్ ఉంటది, మరి వర్షంలో పెట్టాలా వద్దా మొక్కల్ని, మరి షేడీ ప్లేస్ కి షిఫ్ట్ చేయాలా, అంటే వర్షం పడని ప్లేస్ కి షిఫ్ట్ చేయాలా అనేసి ఉంటది. ఏమి పర్వాలేదండి. అంటే కంటిన్యూగా వర్షాలు పడితే మొక్కలు పాడైపోతాయేమో అనుకుంటారేమో, కాదు. మీరు తప్పకుండా వర్షం నీళ్ళలోనే మీ మొక్కల్ని పెట్టండి, ఏం పర్వాలేదు. కాకపోతే డ్రైన్ హోల్స్ అనేటి కరెక్ట్ గా ఉండేటట్టుగా మీరు చూసుకోండి. ఆ పాట్ లో ఎట్టు విధంగా కూడా నీరు అనేది నిల్వ ఉండకుండా ఆ హోల్స్ అనేటి కరెక్ట్ గా చెక్ చేసుకొని నీరు పడ్డ వెంటనే మనకు డ్రైన్ అవుట్ అయిపోయే విధంగా ఉండేటట్టుగా మీరు చూసుకోండి, అంతే సరిపోతుంది. మరి చక్కగా మరి వర్షపు నీళ్ళలో న్యాచురల్ గానే మరి నైట్రోజన్ అనేది ఉంటదండి. మరి చూస్తుంటే మనకు తెలిసిపోతుంటది. వర్షాకాలం రాగానే మొక్కలన్నీ కూడా పచ్చగా ఎదుగుతాయి కదా, మరి ఇట్లా గ్రీన్ గా మొక్కలు పెరగడానికి నైట్రోజన్ అనేది చాలా అవసరం. కాబట్టి వర్షం నీళ్లు డైరెక్ట్ గా మన కుండీలల్లో పడేటట్టుగా చూసుకుందాం. న్యాచురల్ గానే వర్షపు నీరు అసిడిక్ నేచర్ కలిగి ఉంటాయండి. ఎప్పుడైతే మన కుండీలలో డైరెక్ట్ గా వర్షపు నీరు పడతాయో మరి సాయిల్ అనేది అసిడిక్ గా మారిపోతుంది. మన చుట్టూ ఉంటున్న మొక్కలల్లో దాదాపుగా 90% మొక్కలకి అసిడిక్ సాయిల్ అనేది ఇష్టం ఉంటది. ఎప్పుడైతే ఆ వర్షపు నీరు పడి ఆ యొక్క సాయిల్ అంతా కూడా అసిడిక్ గా మారుతుందో రూట్స్ అనేటి తిరిగి యాక్టివేట్ అవుతాయి. ఏదైతే సమ్మర్ అంతా కూడా స్ట్రెస్ కి గురై అవన్నీ కూడా ఇట్లా నిద్రావస్థలో ఉన్నాయో అవన్నీ కూడా మరి చక్కగా యాక్టివేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే రూట్స్ యాక్టివేట్ అవుతాయో మరి మొక్క గ్రోత్ అనేది పెరుగుతుందండి. మరి మనకు చక్కగా కొత్త కొమ్మలు అయితే వస్తాయి. మరి వాటిల్లో ముఖ్యంగా ముందు చేయాల్సిన పని ఇక్కడ చూడండి. ఇప్పుడు నేను ఈ ఆకులు తీస్తున్న ఈ గులాబీ మొక్కకైతే ఇప్పటి వరకు ఇంకా పువ్వులు అయితే రాలేదు. ఇప్పుడిప్పుడే న్యూ గ్రోత్ అనేది కనిపిస్తుంది. మనకు న్యూ గ్రోత్ వచ్చే వరకు మనం ఆకులు ఏం తీయొద్దండి. ఇక్కడ చూడండి, న్యూ గ్రోత్ అనేది మనకు కనిపిస్తుంది కదా. ఇట్లా న్యూ గ్రోత్ కనిపించినాకనే మనము ఈ ఆకులు, పాత ఆకులు ఏవైతే ఉన్నాయో వాటిని మనము తొలగించేసేయాలి మొక్క నుండి. అయితే మనం ఇట్లా ఆకులు తీసేయడం వల్ల మరి చక్కగా ఇంకా గ్రోత్ అనేది అయితే ఉంటది. ఇక్కడ చూడండి, ఏవైతే ఎండిపోయిన కొమ్మలు కూడా ఉంటాయి కొన్నిసార్లు మన గులాబీ మొక్కలకి మనం ఇట్లా ప్రూన్ చేసిన తర్వాత డైబ్యాక్ సమస్యతో ఉంటాయి కదా, వాటిని అక్కడి వరకు మనం ఈజీగా తీసేసేయాలండి. వాటిని కట్ చేయాలి. నేనైతే సిజర్స్ పైకి తెచ్చుకోలేదు కాబట్టి నేను ఇలా తుంచేస్తున్నాను, కానీ ముళ్ళులు ఉంటాయి కదా, మీరు చూసి కట్ చేయండి. అయితే ఇట్లా ఈ విధంగా మనము ఎప్పటికప్పుడు ఇట్లా కొమ్మలు గాని ఇన్ఫెక్టెడ్ ఆకులు ఏవైతే ఉన్నాయో, పండు వారిపోయినాయి లేకపోతే ఇట్లా ముడుచుకుపోయి ఉంటాయి కదా, ఈ ఇన్ఫెక్టెడ్ ఆకులు అన్ని కూడా తీసేసేయండి. తీసేయడం వల్ల ఇప్పుడు ఏమైతుందంటే ఆ న్యూ గ్రోత్ అనేది ఫాస్ట్ గా గ్రో అవుతుంది. ఇప్పుడు ఎక్కడైతే చిగుర్లు కొత్తగా వచ్చినాయో మీకు చూపిస్తున్నాను కదా, ఆ చిగుర్లు అనేటి కొత్తగా అంటే ఫాస్ట్ గా మరి వచ్చేస్తాయి. వచ్చి ఆ తర్వాత మనకు ఆ కొత్త చిగుర్ల దగ్గర మొగ్గలు, పువ్వులు అనేటి మనకు స్టార్ట్ అయిపోతాయి. అయితే మరి ఇట్లా ఆకులు తీసేసిన తర్వాత మనము స్ప్రే కూడా చేసుకోవాలండి మన మొక్కలకి. నేను ఎప్పుడు మీతో చెప్తుంటాను, కానీ ఈరోజు చేసి కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇది నీమ్ ఆయిల్. నేను ఇక్కడ ఒక 2 లీటర్స్ వాటర్, ఇది నాది బాటిల్ అయితే 2 లీటర్స్ ది, దీంట్లోకి నేను 10 ml తీసుకుంటున్నానండి. మీరు ఒకవేళ ఎక్కువ పెస్ట్ ఉంటే లీటర్ కి 10 ml తీసుకోండి, పర్వాలేదు. నార్మల్ గా ఉంది అంటే లీటర్ కి 5 ml సరిపోతుంది. ఇక్కడ 2 లీటర్స్ కాబట్టి 10 ml నీమ్ ఆయిల్, ఒక స్పూన్ అంతా నేను ఇక్కడ వంట సోడా తీసుకున్నాను. ఓకేనా, వంట సోడా ఒక స్పూన్ అంతా తీసేసుకొని నెక్స్ట్ ఒక 2 డ్రాప్స్ అంతా షాంపూ.
ఓకేనా. వంట సోడా కూడా ఎక్కువ పెస్ట్ ఉంటే లీటర్కి 1 స్పూన్ అంటే 2 లీటర్స్కి 2 స్పూన్స్ తీసుకోవచ్చు. ఓకేనా. తర్వాత దీన్నంతా కూడా బాగా కలిపేసుకుంటున్నాను చూడండి. ఇట్లా ఈ విధంగా తీసుకొని చక్కగా మనము స్ప్రే బాటిల్లోకి వేసేసుకొని మంచిగా స్ప్రే చేసేసుకోవాలి. నీమ్ ఆయిల్ ఒక్కటే కాకుండా కొంచెం ఈ వంట సోడా కూడా యాడ్ చేయడం వల్ల ఈ పెస్ట్ అనేది వెళ్ళిపోతుంది. మనకు వర్షం పడి వెలిసిపోయిన తర్వాత తప్పకుండా మనం స్ప్రే అనేది చేస్తూ ఉండాలండి. వారానికి 2 సార్లు అయినా చేయాల్సి వస్తుంది వర్షాకాలంలో, ఎందుకంటే ఎక్కువ పెస్ట్ అటాక్ అనేది ఉంటూ ఉంటది. అందుకు ఈ ఆర్గానిక్ స్ప్రే అనేది చేస్తూ ఉండాలి. ఈ రోజు ఫర్టిలైజర్ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దామండి. ఈ ఫర్టిలైజర్ చేసుకోవడానికి ఇక్కడ వెల్లుల్లి పొట్టు తీసుకున్నానండి. నేను కిచెన్ లోకి మనము తెచ్చుకుంటూనే ఉంటాం కదా వంటల్లో వాడుకోవడానికి. ఇక్కడ ఒక 1/2 కిలో వెల్లుల్లి పొట్టు, మరి వెల్లుల్లి మనం తీసేసుకున్న తర్వాత మిగిలిన పొట్టు ఏదైతే పడేస్తామో దాన్ని ఇక్కడ నేను 1 లీటర్ నీళ్ళల్లో నానబెట్టి పెట్టేసినాను. ఒక రోజంతా కూడా నానబెట్టినాను చూడండి. మరి ఈ వెల్లుల్లి పొట్టులో మరి మంచి సల్ఫర్, పొటాషియం ఉంటదండి, 2 కూడా ఉంటాయి. మరి నెక్స్ట్ ఇక్కడ నేను అలోవెరా తీసుకున్నాను. అలోవెరా ఆకులు ఒక 2 తీసుకున్నాను. ఈ అలోవెరా మరి మన మొక్కలలో ఇయ్యడం వల్ల మరి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి. అవన్నీ కూడా ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఇక్కడ చూడండి, వీటిని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని కొంచెం నలుగా కొడుతున్నాను. ఇట్లా నలుగా కొట్టి ఇప్పుడైతే ఆల్రెడీ వెల్లుల్లి పొట్టు అయితే ఒక రోజు పాటు నానిపోయింది కదా బాగా. ఇప్పుడు ఈ అలోవెరాను ఒక 2 గంటలు మనం ఇక్కడ నీళ్ళల్లో నానబెట్టేసి పక్కన పెట్టేసుకుందాము. మరి అట్లా నానబెట్టి పెట్టడం వల్ల ఈ అలోవెరాలో ఉండే ఎక్స్ట్రాక్ట్స్ అన్ని కూడా ఆ నీళ్ళల్లోకి వచ్చేస్తాయి. మరి అలోవెరా అనేది మరి మంచి రూటింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫంగస్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండకుండా మరి కాపాడుతుంది మొక్కను. అంతేకాకుండా అలోవెరాలో మంచి న్యూట్రియంట్స్ కూడా ఉంటాయండి మొక్కకు కావాల్సినవి. మరి వెల్లుల్లిలో ఉండేటటువంటి ఆ సల్ఫర్ ఇంకా పొటాషియం అనేది పువ్వులు ఎక్కువ పూయడానికి కూడా మరింతగానో సహాయపడతాయి అన్నమాట. ఇవి ఇవ్వడం వల్ల మంచి న్యూ గ్రోత్ అనేది మన మొక్కలకి మనము చూస్తాము. జనరల్ గా న్యాచురల్ గా వస్తున్నటువంటి గ్రోత్ కి మనం ఇలాంటి ఫర్టిలైజర్ అందించినాం అనుకోండి ఈ టైంలో, మరి చక్కగా ఇంకా గ్రోత్ అనేది స్పీడ్ అవుతుంది అనమాట. స్పీడ్ అయ్యి రెక్టింప్ అయ్యి చక్కగా మనము మన గులాబీ మొక్కలకి ఎక్కువ పువ్వులు అయితే మనం తీసుకోగలుగుతాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఖాళీది బకెట్ ఒకటి తీసుకొని దీనిలో ఇక్కడ స్ట్రైనర్ పెట్టేసి ఇప్పుడు ఈ నానబెట్టి పెట్టుకున్నాను కదా, ఒక 2 గంటల తర్వాత అలోవెరా వేసినాక ఒక 2 గంటల తర్వాత ఇక్కడ నేను ఇదంతా కూడా స్ట్రెయిన్ చేసుకుంటున్నాను చూడండి. మీరు కావాలంటే వెల్లుల్లి నానబెట్టినప్పుడే వెల్లుల్లి పొట్టు నానబెడతారు కదా, అప్పుడే అలోవెరా ముక్కలు కూడా వేసి పెట్టుకోండి, ఏం పర్వాలేదు. ఒక రోజంతా పక్కన పెట్టేసి ఇట్లా నెక్స్ట్ డే మీరు స్ట్రెయిన్ చేసి తీసుకోండి వాటిని. ఇప్పుడు ఈ ముక్కల్ని మనం పడేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడే వీటిని చక్కగా మనం ఇంకొక లీటర్ వాటర్ పోసి పక్కన పెట్టేసి రేపు ఇంకో కొన్ని మొక్కలకి పోయొచ్చు. ఇట్లా ఈ విధంగా ఇంకొక 2 సార్లు మనము వాడుకోవచ్చు వీటిని. ఇప్పుడు మనం కలెక్ట్ చేసుకుని ఈ ఫర్టిలైజర్ని అయితే మనం ఎట్లా డైల్యూట్ చేసుకోవాలనేది కూడా చెప్తాను. అయితే ఒక వంతు ఫర్టిలైజర్ అయితే 2 వంతులు నీళ్లు కలపాలండి. అంటే 1 లీటర్ ఫర్టిలైజర్ కి 2 లీటర్ల వాటర్ యాడ్ చేయాలి. 1:2 రేషియో. ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ ఫర్టిలైజర్ ని మన గులాబీ మొక్కలకి ఇవ్వచ్చు. గులాబీ మొక్కలు ఒకటే కాదు, అన్ని రకాల పూల మొక్కలకి, కాయగూర మొక్కలకి, పళ్ల మొక్కలకి కూడా ఈ ఫర్టిలైజర్ ఇవ్వచ్చు. ఇదండి ఈ రోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి.